నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12 నుండి 15 వచనములు ధ్యానం చేద్దాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపురము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలాసార్లు అర్థాలను చెప్పుకున్నాం. వాక్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని పరిస్థితులను చూస్తున్నాము. కలహము, ప్రేమ. వివేకి బుద్ధిహీనుడు. వివేకి జ్ఞాని అవుతాడు, బుద్ధిహీనుడు మూఢుడు అవుతాడనమాట. ధనవంతుడు, దరిద్రుడు. వీరి మధ్య ఉన్నటువంటి తారతమ్యతను చూద్దాం. కలహప్రియులు ఎప్పుడు కూడా వాగ్వివాదాలను పెంచుకుంటా కుటుంబాల మధ్య లేదా స్నేహితుల మధ్య లేదా కొంత సమాజం మధ్యలో వారు ఎక్కడుంటే అక్కడ దూరాన్ని పెంచుతూ అది చివరకు హత్యలకు కూడా దారితీస్తుంది. ఇట్టి రీతిగా ఈ కలహము ఆడే వ్యక్తి తన స్వంత సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు. దానివల్ల వారికి ఒరిగేదేమీ లేదు, కానీ అదో పైత్యం అన్నమాట. ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోకుండా, ఉదాహరణకు శాస్త్రులు పరిచర్యలు ఏం చేశారు? కలహం రేపటానికే చూసేవారు. మన వాక్యంలో చదివాము. కానీ యేసుక్రీస్తు వారు తాను ప్రేమ స్వరూపి కావున తనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధాను సైతము తన ప్రేమతో క్షమించేశాడు. ప్రేమించిన వ్యక్తి ఎంతటి కష్టమైనను సహించి ప్రేమనే చూపిస్తాడు. ప్రేమ సమస్త తప్పిదాలను కప్పుకుంటుంది కదా. ఒక అన్న కలహ మనస్సు తమ్ముని మరణం చూస్తే దేవుని ప్రేమ, దేవుని యొక్క భయం కలిగిన మనస్సు అభిషేకించబడినటువంటి వ్యక్తికి ప్రాణహాని చేయకూడదు అని వెనుదిరిగేలా చేసింది. ఎవరి గురించి అనుకుంటున్నారు? దావీదు గారు, సౌలు గారి గురించి. అలాగే కుమారుడైన అబ్షాలోము విషయంలో దోషములను తండ్రి అయిన దావీదు ప్రేమతో సహించి సహించి ఆయన చంపడానికి ప్రణాళికలు వేస్తున్నటువంటి వారికి ఆయన ఆపడం జరిగింది కదా. దావీదు చేయాలనుకుంటే ఏమీ చేయలేరా? చేయగలరు కదా. అయినప్పటికీ కూడా తను కుమారుడు కదా, అందుకు ఆయన ఏం చేశారు? తప్పించుకుంటా పారిపోవడం జరిగింది. అయితే ఇలా చెప్పుకుంటా పోతే మనకి వాక్యంలో అనేకుల జీవితాలు అర్థం పడుతున్నాయి. చాలామంది జీవితాలు మనము వాక్యంలో నేర్చుకున్నాము. వారి యొక్క జీవిత విధానంలో వారు చేసినటువంటి పరిస్థితులు, వెళ్ళినటువంటి పరిస్థితులు కానీ వారు నడుచుకున్నటువంటి స్థితిగతులను కానీ మనము నేర్చుకున్నాము. దేవుని యొక్క జ్ఞానము గల వివేకి మాటలు ఎప్పుడూ జీవాన్నే మాట్లాడతాయి. దేవుని యొక్క వాక్యము మన అంతరంగాన్ని శుద్ధి చేస్తూ, మనలో ఉండేటువంటి మకిలిని వదిలిస్తూ, దేవుని యొక్క స్వరూపంలోని కనుక క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనిషిని మార్చడం అనేది, జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనల్ని మార్చడం అనేది చూస్తూ ఉంటాము. ఎప్పుడు? వాక్యాన్ని అంగీకరించినటువంటి వాక్యము మన జీవితంలో అన్వయించుకుంటూ మన ప్రవర్తనలో క్రియల ద్వారా చూపించుకుంటా పోతే, దానిని మనం క్రియల్లో చూపించినట్లయితే మన క్రియలు, మన అంతరంగం, మన బాహ్య క్రియలు అన్నీ కూడా మారుతా క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని ప్రజల మధ్యలో సంచారం చేయటం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ మాటలు ఇతరుల జీవితానికి మేలుకరముగా ఉంటాయి. అయితే బుద్ధిహీనుడు తొందరపడి తన స్వంత జ్ఞానం వాడి తప్పులు చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అది బేడిసి కొట్టి తనకే హానికరంగా మారతాడనమాట. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానం వాడుకుంటాడు, తన జ్ఞానమును బట్టి ముందుకు నడుస్తూ ఉంటాడు. మెడవంగనితనంతో దేవుని యొక్క మాటలు విని కూడా అంగీకరించినటువంటి వారు మూఢుడు. ఎందుకనంటే సత్యమైన దేవుడు అనే విషయం వాళ్ళకి తెలుసు. దేవుడు మాటలు అంతరంగాన్ని శుద్ధి చేస్తాయని తెలుసు. దేవుడు పరిశుద్ధుడు అని తెలుసు. అయినప్పటికీ కూడా పెడచెవిన పడతారనమాట.
వాక్యం మనకి ఏం బోధిస్తుంది, ఎట్టి రీతిగా మనం నడిపిస్తున్నాము లేదా ఎలా నడుస్తున్నాము అన్నటువంటి విషయాన్ని దాచిపెట్టి లోకానుసారమైనటువంటి పద్ధతుల వైపు మరి ఎరగనటువంటి వారిని తీసుకుని వెళ్తూ ఉంటారు చూడండి, వాళ్ళు మూఢులు. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానం గలవాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. దేవుడు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుని యొక్క జ్ఞానం అభ్యాసాత్మకంగా తీసుకున్నటువంటి వాడు అది క్రొవ్విన మెదడు దొరికినట్లు దానిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దానిలో అంటే వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, వాక్యము ద్వారా నడుచుకునేటప్పుడు దేవునితో చక్కనైనటువంటి అనుబంధం ఏర్పడినటువంటి వ్యక్తి దేవునిని విడిచిపెట్టి వెనుకకు వెళ్ళటకు ఇష్టపడడు. ఎందుకనంటే సమస్తము కూడా తెలియజేయబడుతూ ఉంటుంది ఆయన యందు. ప్రతిదీ కూడా ముందుగానే హెచ్చరికలు వస్తాయి. ఏ మిస్టేక్ చేసినా హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ఆపద వస్తుందనంటే ముందుగానే తెలియజేయబడతా ఉంటుంది. మరి ఇంత చక్కని దేవుని యొక్క ఆ సాంగత్యాన్ని ఎవరు విడిచిపెట్టుకుంటారు? ఎవరు విడిచిపెట్టుకోరు కదా. మూర్ఖులైతేనే విడిచిపెట్టుకుంటారు. ఆ యొక్క రుచిని అనుభవించినటువంటి వ్యక్తి, దేవునితో ఆ చక్కనైనటువంటి ఆ స్నేహం కలిగినటువంటి వ్యక్తి, ప్రపంచంలో నీకు ఏ స్నేహితుడు కూడా అట్టి ధైర్యాన్ని ఇవ్వలేడు. దేవుడు మాత్రమే ఇస్తాడు. నీ ఒంటరితనంలో నీకు జంటగా నిలిచుంటాడు. నీ కష్టాల్లో నీ కష్టానికి చక్కనైనటువంటి ఓదార్పునిచ్చి నడిపిస్తూ ఉంటాడు. నీకు అనాలోచనమైనటువంటి పనులు యందు నువ్వు నలిగిపోతూ ఉంటే ఆ చక్కనైనటువంటి ఆలోచన పెట్టి ఇలా చేయని చెప్పేసి నడిపిస్తూ ఉంటాడు. నీ చేయి పట్టుకొని కంటికి రెప్పవలే కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపింపును చూసినటువంటి వాడు వెనుదిరగగలడా? ఏ పరిస్థితులు ఎదురైనా వెనుదిరగగలడా? ఎలాంటి శ్రమ అయినా వెనుదిరగగలడా? ఎలాంటి కఠినమైనటువంటి మనుషులు ఎదురుగా ఉన్న వెనుదిరగగలరా? నాకు ఒకరు అన్నారు, చూసుకో, ఒక వ్యక్తి మీ దగ్గర ఉన్నారు అనంటే ఆ వ్యక్తి ఇంకొంతమందిని వెనక్కి లాగేశారు, ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నావు, నిన్ను వెనక్కి లాగేస్తారన్నాడు. అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఏ రోజైతే దేవుణ్ణి పట్టుకున్నానో నా జీవితంలో చావైనా బ్రతికైనా అక్కడే అని చెప్పాను. స్టార్టింగ్లో ఏదో ఆయాసంతో చెప్పుండొచ్చు, కానీ నేటికి కూడా అదే జరుగుతుంది. నేటికి కూడా నేను అలాగే ఉన్నాను. నేను వెనక్కి తిరగలా. విపరీతమైనటువంటి శ్రమానుభవాలు నేను చూస్తున్నాను కూడా. అయినప్పటికీ కూడా నేను వెనుదిరగలే. ఎందుకంటే అవి నాకు పాఠాలుగా నేను తీసుకున్నాను. దేవుడు నాకు నేర్పిస్తున్నాడని నేను గ్రహించాను. పరీక్షలను ఎదుర్కోవడం నాకు ఇష్టంగా మారింది. పరీక్షలను వాటిని వ్రాయటం నాకు ఇష్టమైంది. ప్రతి ఒక్క ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో నుండి ఏం నేర్చుకోగలను, ఏది నేను విడిచిపెట్టుకోవాలి, ఇలాంటి విషయాలను నేను సవాల్గా తీసుకోవడం మొదలుపెట్టాను. పరీక్ష రాకపోతేనే బాధపడుతున్నాను ఇప్పుడు. అలాంటి అనుభవంలోనికి నడిచేటప్పుడు ఎంతమంది ఎదురైనా సరే వెనుదిరుగుతామా? తిరగం కదా. ఆ చక్కనైనటువంటి సంబంధము ఏర్పడాలంటే దేవుని యొక్క మాటలు మాత్రమే నీకు ఆధారం. దేవుని యొక్క మాటలను మాత్రమే నీ హృదయంలోనికి తీసుకోవాలి. పునాది పటిష్టంగా లేనప్పుడు ఇల్లు నిలబడుతుందా? నీవు కొంతకాలము భూమి మీద నివసించేంత వరకు మాత్రమే ఆ ఇంటి పునాది కొరకు నీవు ఆలోచన చేస్తున్నావే. నీ బ్రతుకు పరలోకంలోనూ దేవునితో కట్టుకోవాలనుకునేటప్పుడు, నీ యొక్క నిత్య జీవంలోనికి నీవు నడిపించబడాలనుకునేటప్పుడు నీవు వాక్యము చేత ఎలాగ కట్టబడాలన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. వాక్యం ఏమి బోధిస్తుంది? ఈరోజు యుద్ధ సమాచారాలు వింటున్నాము. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నటువంటివి మన కళ్ళ ముందు వినిపిస్తున్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం మీడియా ద్వారా. అయినప్పటికీ కూడా వాక్యము సత్యమైనది, దేవుడు సత్యమైనటువంటి వాడు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సత్యమైనది, యథార్థమైనది అని నమ్మి ఇప్పటికీ వాక్యం వైపు తిరగలేకపోతున్నాం. ఉన్నది ఉన్నట్లు బోధించుకోలేకపోతున్నాం, ఉన్నది ఉన్నట్లు చేయలేకపోతున్నాం. ప్రతి మనిషి కూడా వాక్యానుసారంగా జీవించినట్లయితే పరలోకము మన మధ్యలో కడతాం, మనమే నిర్మిస్తాం. యేసు ప్రభు వారి క్రియలు మన మధ్యలో, ప్రజల మధ్యలో మనం చేసి చూపిస్తాం. అదే సువార్త. ప్రత్యేకించి పత్రాలు పంపకం చేయవసరంలా, ప్రత్యేకించి నీకు జరిగిన సాక్ష్యాలు చెప్పనవసరంలా, ఎవరినో సాక్ష్యాలతో మరి తీసుకురాని అవసరంలా. ముందు నీ బ్రతుకు మారితే నీ బ్రతుకుని చూసి క్రీస్తుని ఆకర్షిస్తారు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఎప్పుడు కూడా ప్రతి మనిషిని వెలుగు మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము, ఆ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇతరుల జీవితంలో ప్రభావితం చేస్తాయి, ఇతరుల జీవితాన్ని ప్రభావితంగా ఆకట్టుకుంటూ ఉంటాయి అన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క జ్ఞానానికి, దేవుని యొక్క మాటలకు లోబడాలి. అలాగే మన నోటి మాటలను సరిచేసుకుంటూ ఉండాలి. నోటి మాటలు ఎప్పుడు కూడా భద్రంగా ఉంచుకోవాలి. ప్రార్థన చేద్దాం. ఈ బలహీనతలు మనలో ఎక్కడున్నాయో ఈ ప్రతి బలహీనత విడిచిపెట్టుకొని సత్యమైనటువంటి దేవుని మార్గాన్ని అనుసరించుదాం.